దేశంలో ఎక్కడా లేని ఒక ప్రత్యేక విశేషం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు వారంలో 6 రోజుల పాటు పనిదినాలు నిర్వహిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులకు. కానీ ప్రైవేటు ఉద్యోగులకు కూడా అలాగే వారంలో కొన్ని సంస్థలకు 5 రోజుల పాటు ఉంటుంది, కొన్ని సంస్థలకు 6 రోజుల పాటు ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కానీ హెచ్ఓడి ఆఫీసులకు ప్రత్యేకంగా 5 రోజుల పనిదినాలు మాత్రమే ఉన్నాయి. ఇది 1-2 రోజుల్లో నుంచి వస్తున్నది కాదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2016 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి అంశం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి ఓటుకు నోటు కేసు తర్వాత క్షణాల్లో విజయవాడకు వచ్చేశాడో, ఆ సందర్భంలో కొత్తగా సచివాలయం, తాత్కాలిక సచివాలయం కట్టడం, ఆ సచివాలయానికి రావడానికి ఉద్యోగులను ఉన్నపళంగా తరలించడం జరిగింది. ఆ సందర్భంలో మీరు 5 రోజులు పనిదినాలు చేస్తే చాలు, ప్రతి సోమవారము మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక ట్రైన్ వేస్తున్నాము, ప్రతి శుక్రవారము సాయంత్రం 4 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్ పోవడానికి ఒక ట్రైన్ వేస్తున్నాము, మీకు 5 రోజులే పనిదినాలని చెప్పేసి ఆ రోజు ఒక జీవో ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరము ఈ జీవో ఎక్స్టెండ్స్ అవుతూనే వస్తూ ఉంది. అంటే ఉద్యోగులను చూసి నేతలు భయపడుతున్నారా? ఎందుకు ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి 10 సంవత్సరాలలో స్థిరపడటం సాధ్యం కాదా? ఒక అద్దె ఇల్లు తీసుకొని ఉండటం సాధ్యం కాదా? పైగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఉద్యోగులందరికీ రైన్ ట్రీ పార్కులో కొంతమంది కలిపి పెద్ద పెద్ద డూప్లెక్స్ హౌస్లు కూడా అద్దెలకు ఇప్పించారు. అద్దె ప్రభుత్వమే కడుతుంది. అట్లాగనే వాళ్లకు హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఇన్నేళ్ల కాలము వాళ్ళకి ఇదే సౌకర్యాన్ని కొనసాగించడం ఏమిటి అనేది ఒక చర్చగా మారింది. అసలు విచిత్రం ఏంటంటే చాలామంది వ్యాఖ్యానించడం అదే మనం అనకూడదు, కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల కాలంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రతి సంవత్సరాలకు ఒకసారి ఎట్లా రెన్యువల్ అవుతూ వస్తూ ఉందో, ఈ 10 ఏళ్ల నుంచి హైదరాబాద్ నుంచి ఉద్యోగులు విజయవాడలో స్థిరపడటానికి 10 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా వాళ్ళకు కావాల్సినటువంటి 2 రోజులు సెలవు దినాలుగా ప్రకటించారు. ఇదేంటి అనేది. ఇంకోటి, జిల్లాలలో పనిచేసే ఉద్యోగులంతా కొంత కొరకొరగా ఉన్నారు ప్రభుత్వం మీద. కారణం ఏంటంటే సచివాలయంలో పనిచేసే వాళ్ళకో లేకపోతే హెచ్ఓడీల్లో పనిచేసే వాళ్ళకో సుమారు 8,000 మంది వరకు వాళ్లకు 5 రోజులు పనిదినాలు. మేము మాత్రము ఆదివారం రోజు కూడా ఒక్కొక్కసారి సందర్భం వస్తే ఆ బిల్స్ ఈ బిల్స్ అని పనిచేయాలి. ఇంత ఏంటి ఇట్లాంటి పరిస్థితి ఏంటి అనేది కోపం అయితే ఉంది. మొత్తం మీద ప్రభుత్వము ఈ నెల 25వ తేదీ నుంచి మళ్ళీ 1 సంవత్సరం పాటు ఈ 5 రోజుల పని దినాల వ్యవహార అమలును పొడిగిస్తూ జీవో ఇచ్చింది.